5 రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలోపేతానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేయడం జరుగుతుందని కౌడ చైర్మన్ తలాటం సత్య, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, మాజీ మేయర్ సుంకర పావని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి జన్మదిన వేడుకల సందర్భంగా రాజేష్ మహిళా సేన మహిళా సాధికారిక వేదిక ఎన్జీఓ సౌజన్యంతో జనసేన మహిళా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె జన్మదిన వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. 50వ డివిజన్లో రాజేష్ మహిళా సేన మహిళా సాధికారిక వేదిక ఎన్జీఓ సౌజన్యంతో కుట్టు మిషన్ శిక్షణ, కుకింగ్ తదితర 50 రకాల వృత్తి శిక్షణ కోర్సులను మహిళలకు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ సిటీ అధికార ప్రతినిధి పిల్లారిశెట్టి రాజేశ్వరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఎన్జీఓ సంస్థ ద్వారా మహిళలు ఆర్థిక సాధికారత సాధించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రహారపు సతీష్, దారపు సతీష్, రవి, పచ్చిపాల కోడి శ్రీను, సతీష్, ప్రవీణ్, ఆకుల ప్రవీణ్, డాక్టర్ రజని, శ్రీమన్నారాయణ, అట్ల సత్యనారాయణ, చీకట్ల శ్రీనివాస్, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జనసేన పార్టీ కాకినాడ సిటీ వీర మహిళ ఎప్పుడు పార్టీ కార్యక్రమాలకి ముందుండే మా పిల్లారిశెట్టి రాజేశ్వరి గారికి నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పిల్లారిశెట్టి రాజేశ్వరి గారు మహిళలకు సుమారు 100 మందికి పౌష్టిక ఆహారం అందించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు ఎప్పుడైతే బలంగా ఉంటారో సమాజం కూడా బలంగా ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ నిరంతరం మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషిస్తుంటారు. ఆవిడ ప్రత్యేకంగా మహిళలకి చిన్న చిన్న చిరు హోటల్స్ పెట్టుకునే విధంగా వాళ్ళందరికీ రుచికరమైన ఆహారం వండడం నేర్పడం, అదేవిధంగా కుట్టు పనులన్నీ నేర్పడం, ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నేర్పడం, అలా మహిళల్ని సమాజంలో ముందుకెళ్ళి వారి సాధికారిక హక్కుల కోసం ఎప్పుడు కూడా ఇవిడ కృషి చేస్తారు. మీకు ముందుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలానే మీరు మరిన్ని కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు మరింత బలంగా సమాజంలోకి మీరు తీసుకెళ్లాలని. నమస్కారం అండి. ఏదైనా ఎవరైనా పుట్టినరోజు వచ్చిందంటే కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం ప్రతి చోట కూడా చూస్తూ ఉంటాం, ఒక ఆనవాయితీగా చేసుకుంటూ ఉంటారు. దాన్ని మరి ఈరోజు నా చిరకాల స్నేహితురాలు రాజేశ్వరి గారు కుటుంబ సభ్యులతో కాకుండా విభిన్నంగా మహిళలకి పౌష్టికాహారం అందజేయాలి, దాని మీద ఒక అవగాహన కూడా పెంచాలి అని చెప్పి ఈరోజు పౌష్టికాహారాన్ని అందరికీ కూడా పేద మహిళలందరికీ కూడా పంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. దీని పరంగా మరి ఈమెని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఒక తరపున అందరినీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ గారు, ప్రవీణ్ గారు, వీర మహిళలు, అలాగే కూడా చైర్మన్ తలాటం సత్య గారు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు నాయకులు కూడా పాల్గొంటే ఆ కార్యక్రమానికి ఆ చేసిన వాళ్ళకి కూడా ఒక సంతృప్తి కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికను ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి దగ్గరగా ఉండాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా రాజేష్ ఎన్జీఓ జనసేన తరపు నుండి, మహిళా సేన తరపు నుండి ఎన్నో కార్యక్రమాలు రాజేశ్వరి పిల్లారిశెట్టి సిటీ అధికార ప్రతినిధి జనసేన పార్టీ కాకినాడ. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నాకు అభినందనలు తెలపడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాకినాడ కూడా చైర్మన్ శ్రీ తలాటం సత్య గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను 36వ వార్డు 37వ వార్డులో మహిళలకి పౌష్టిక ఆహారం అందజేయడం జరుగుతుంది 100 మందికి. అంతేకాకుండా మా జనసేన క్యాడర్ అందరికీ కూడా మేము సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మహిళలు ఎప్పుడు కూడా ముందంజగా ఉండాలి, అన్ని రంగాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీర మహిళ అనే ప్రత్యేకమైన విభాగాన్ని ఆయన ఏర్పాటు చేశారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆశయం మహిళా సాధికారత. కాబట్టి నేను రాజేష్ మహిళా సేన మహిళా సాధికారత వేదిక అనే ఒక ఎన్జీఓతో ముందుకు వెళ్తూ గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను అనేక మందికి రూరల్ మహిళలకి 50 రకాల వృత్తి ఉపాధి శిక్షణ ఉచితంగా ఇవ్వడం, మెటీరియల్ అంతా కూడా నేనే ఇప్పించి చేయడం,
జరుగుతూ ఉంది. అదే సందర్భంగా కూడా ఈరోజు మహిళలకు సేవా కార్యక్రమం. అంతేకాకుండా మహిళలు బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తాం.